సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నానండి. పాస్టర్ గారి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక్కడ నేను రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒక 10 నిమిషాలే. ముఖ్య కారణం ఏంటంటే ఒక రోజు నేను ఇట్లా వెళ్తా ఉన్నా. నేను హైదరాబాద్ గేట్వే చర్చ్కి సీనియర్ పాస్టర్గా ఉన్నాను మణికొండలో. నాతో పాటు దేవుని కృపను బట్టి 200 మంది పాస్టర్స్ నాతో ఉన్నారు. ఒక దానికి నేను గ్లోబల్ డైరెక్టర్గా ఉన్నా. ఇండియాలో చాలా తక్కువ ఉంటాను. ఒకరోజు ఇలా వెళ్తా ఉన్నా. నేను మల్లవల్లిలో పాస్టర్ ఫిలిప్ అని మీకు తెలిసే ఉంటుంది. వీళ్ళందరూ నాతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. తర్వాత చాలాసార్లు వెళ్తా ఉన్నా. ఒకరోజు నేను వచ్చేసరికి ఇది అన్నీ మూసేసి ఉన్నాయి. ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. నాకు హైదరాబాద్ వెళ్ళాలి. నేను లేనప్పుడు ఆ సేవకులు అక్కడ ఉంటారు కనుక వాళ్ళు నడిపిస్తారు. నేను ప్రార్థన చేస్తున్నా, ఇవాళ ఎక్కడికి వెళ్ళను. అమరావతిలో ఈ ఆంధ్రప్రదేశ్కి రీజనల్ డైరెక్టర్గా ఉన్న మా పాస్టర్ గారు ఒక ఆయన వందన గారు అని అక్కడికి వెళ్ళాలి అని వాళ్ళంతా ఫోన్ చేశారు. నా పరిశుద్ధాత్మ దేవుడు మీ స్థలాన్ని గుర్తు చేస్తున్నాడు. నాకు అర్థం కావట్లా. నాకు ఆ పాస్టర్ గారు తెలియదు. ఎందుకు వెళ్ళమంటున్నావు ప్రభువా? ఏంటి అక్కడ అవసరం ఏంటి? ఏం జరుగుతుంది? 2-3 సార్లు మాట్లాడావు. సరే, ఇవాళ చాలామంది ఫోన్స్ చేస్తారు, అయ్యగారు మేము వెయిట్ చేస్తున్నాం రండి అని. మీరు ఉన్నారు కదా రండి అంటే, లేదు ఇవాళ నేను రాలేను, వేరే చోటుకు వెళ్తున్నా అన్నా అని మళ్ళా ప్రార్థన చేస్తుంటే మళ్ళీ దేవుడు ఇదే చూపిస్తున్నాడు. ఈ మందిరాన్ని చూపిస్తున్నాడు. నాకు అర్థం కావట్లా. సరే ప్రభు వెళ్తానే కారు తీసుకున్నాను, బయలుదేరని. వచ్చేసరికి ఆ గేట్ వేస్తుంది. ఎటు వెళ్ళాలి అర్థం కావట్లా. ఈ చిన్న గేట్ కనిపించట్లేదు. గేట్ వేసేస్తుంది. అసలు కారు గ్లాస్ దించాను. చర్చ్ చూద్దా మూసేశారు. అయిపోయిందా? టైమింగ్స్ చూస్తే 10 o'clock నుంచి అని ఉంది. తీరా చూసేసరికి గ్లాస్ దించేసరికి వాక్యం వినబడుతుంది. అప్పుడు ఈ గేట్ కనిపించింది. ఓకే, దేవుని చిత్తం అనమాట. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఇక్కడ నాకు చాలా విషయాలు తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తారో మరి దేవుని చిత్తములో ఆల్రెడీ రాయబడి ఉంటుంది. మీ పాస్టర్ గారిని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది. ఆమేన్. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్గా చేస్తూ మా నాన్నగారు కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి దేవుడిని అంగీకరించి రైల్వే ఆఫీసర్ ఉద్యోగం వదిలిపెట్టి మరి దేవుని పరిచర్యకు వచ్చి 43 సంవత్సరాలు ఫుల్ టైం పరిచర్య చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు రత్నం గారు. అలాగే ఈ ఊళ్ళో ఇంకొక ఆయన ఉంటాడు, నాకు వామర్దే, వాడు ప్రసన్న కుమార్. ఆ వాడు మా మావయ్య గారు అబ్బాయి. వీళ్ళందరూ నన్ను రమ్మని అడుగుతూ ఉంటారు. నేను సాధారణంగా ఎక్కడికి నా దేవుని యొక్క కృపను బట్టి స్కెడ్యూల్స్ని బట్టి సమయం ఉండదు. ఎందుకు ఇక్కడికి పిలుస్తున్నాడు అనేది నాకు చాలా కాలం, దాదాపు ఒక 6 నెలల నుంచి 6 months. అప్పుడు నేను అమెరికా పోయి వచ్చాను. మళ్ళీ ఐఎమ్ లివింగ్ ఫర్ US on 4th of August. నాకు అర్థం కావట్లా. సరే మళ్ళీ అనుకున్నాను, ఈవేళ ఉన్నాను కదా వాళ్ళ చర్చికి వెళ్దామా అనుకున్నాం. వాడి ఫోన్ నెంబరు, అంటే నా బామ్మర్ దేవతలు కూడా ఫోన్ నెంబరు నొక్కపోయి కూడా అది బటన్ నా వేలు వెళ్ళటల్లా. నో యు గో దేర్. నాకు అర్థం కావట్లా. సరే ప్రభు వెళ్తాను, దైవజనుడు తెలియదు నాకు. సో క్రీస్తునందు మనం అందరం ఒకటే కాబట్టి తెలియాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత ఎలాగో తెలుసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి తెలుసు మన బంధాలన్నీ కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గమనించిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, భక్తి చేయటం ముఖ్యం కాదు కానీ క్రియారూపంలో భక్తి ఉండాలి. ఆమేన్. యువర్ వర్క్స్, నీ యొక్క భక్తి హిపోక్రసీగా ఉండకూడదు కానీ ఇట్ షుడ్ బి ఇన్ లైమ్ లైట్ లైక్ ఎన్ యాక్టివేట్ క్రిస్టియానిటీ. కాబట్టి మీ అయ్యగారిని చూస్తుంటే వాక్యం ఏంటంటే, ఆయన ముగించేసరి కానీ ఇంకా కాసేపు చెప్తే బాగుండు, పరిశుద్ధాత్మ లీడ్ చేస్తే బాగుండు అనుకున్నా. ఇవెందుకు చెప్పారంటే, నేను ఎవరినో మీకు తెలియదు కాబట్టి కొంచెం తెలియచేయటం మంచిదని.
నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ జాబ్ రిజైన్ చేసి ఏం చేసినా చేయకూడదు, ఈ పాస్టర్ జాబ్కి మాత్రం రాకూడదు అనుకున్నా. ఎందుకంటే చూడండి, మంచి మందిరం ఇచ్చాడు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, వచ్చిన మీరు ఆశీర్వదించబడతారు. అట్ ద సేమ్ టైం మందిరం నిండవలసిన అవసరత కూడా ఉందా లేదా? ఆమేన్. పండగకు వస్తారు, పండగకి లేదా అకేషన్స్ కాటికి అన్నిటికీ జనరల్గా వస్తారు. ఇంత చక్కటి మందిరము మీ కొరకు నియమించబడిందంటే చాలా చోట్ల ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ద సో కాల్డ్ క్రిస్టియన్ ప్రీచర్స్ హు ఆర్ అట్ ద మూమెంట్ వెరీ పాపులర్, వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. కానీ ఇక్కడ దైవజనుడు అందుబాటులో ఉంటాడు కదండి. మీరు ప్రార్థన చేస్తే, ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు కదా, ఏదైనా బాగాలేదంటే పరిగెత్తుకు వస్తారు కదా. ఆయన మాటల్లో ఎక్కువగా అనిపించింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇంకో మాట్లాడంటే ఆత్మీయ తండ్రి యొక్క పెంపకం. పెంపకం కరెక్ట్గా ఉంటే నడక చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆమేన్. కాబట్టి నేను కూడా ఈ పాస్టర్ పని చేయకూడదు, మంచి ప్రొఫెసర్ ఉద్యోగం నాది, బోల్డ్ డబ్బు వస్తుంది, 400 మంది ఇంగ్లీషు స్టూడెంట్స్ ట్యూషన్ చెప్పడానికి. ఈ పాస్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు వచ్చారంటే 10 రూపాయలు కానుక ఇచ్చేసి అయ్యగారు ప్రార్థన చేయండి వెళ్ళిపోతాం. ఇప్పుడే పాస్టర్ గారు వచ్చారు, 100 రూపాయలు కానుక ఇచ్చారు, లేదా 10 రూపాయలు కానుక పాస్టర్ గారికి ఇచ్చామనుకుంటారు. అదొక పెద్ద పొరపాటు. హల్లెలూయా. ఇంకా స్టిల్ అలాగే ఉంది. అంటే అదొక ముసుగు వేసేసాడు సైతాన్. హైదరాబాద్లో దేవుని కృపను బట్టి చాలా పేదవాళ్ళు కూడా ఇచ్చే విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి నేను గమనించే, ఎందుకంటే నాతో 200 మంది పాస్టర్స్ నాతో కలిసి పనిచేస్తున్నారు కనుక వాళ్ళందరూ నేను చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సంఘాలు చూస్తున్నప్పుడు అన్ని విషయాలకి పాస్టర్ గారు కావాలి, కానీ పాస్టర్ గారి విషయం మాత్రం ఏ సంఘము ఆలోచించదు. ఒకవేళ పాస్టర్ గారు మంచి బట్టలు వేసుకున్నా, ఒకళ్ళు మంచి కారే మీ పాస్టర్ గారు కొనుక్కున్నారు అనుకోండి, ఇక అయిపోయాడు ఆయన. ఆమేన్. ఆయనకేంటి పాస్టర్ గారికి, మా పాస్టర్ గారి కారులో తిరుగుతున్నాడని మీరు కాలు రాగరయ్యాల. హల్లెలూయా. అంతేగాని మీరే మొఖాలు మార్చేస్తే, అందుకే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వాని వలె మందను కాస్తున్నారు కనుక వారు ఆ పనిని ఎలా చేయాలి? సంతోషముగా చేయాలి. అందుకే నేను ఇప్పుడు చెప్పిన మాట చాలా మంచి మాట. ఎంత కాలం? ఆమె ఇది వేసుకోవాలి ప్రశ్న. ఆమె హౌ లాంగ్, ఎంత కాలం? ఒక్క చిన్న మాట 3 నిమిషాలే చెప్తా మీకు. ఒక ఆయన ఉన్నాడు, మనుష్యుడిని దుష్టుడు 3 అంశాల్లో మోసం చేస్తాడు. ఈ 3 దాటి ఎక్కడ కూడా మనుష్యుడు సాతాను వల్ల పడ్డం. ఆమేన్. హల్లెలూయా. నాకేం ఫోన్స్ రాకుండా నేను మ్యూట్లో పెట్టుకుంటాను. దేవుడు నా మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు గమనించండి, అనేక సార్లు సాతానుడు చాలా భయంకరంగా మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే 3 అంశాలు జాగ్రత్తగా గమని, ఇది దాటి నువ్వు బయటికి వెళ్ళావు. 1 ఆర్థిక సమస్య. ఏంటంటే 1 చెప్పాలి అందరూ. 2వది అనారోగ్య సమస్య. 2వది ఏంటి? 3వది కుటుంబ సమస్య. ఈ 3 అంశాలు తప్ప పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయండి, అయ్యా నేను అస్సలు బలంగా ఎదగలేకపోతున్నాను, ప్రార్థన వీరుడుగా మార్చబడాలి, బలముగా అభిషేకముతో నింపబడాలి, పరిశుద్ధాత్మ ప్రపూర్ణతతో మీ దగ్గర నేను వాక్యము పొందుకొని తర్ఫీదు పొంది సంఘములో ఉన్నాను గనక మీ వల్ల అనేకులకు దీవెనకరముగా నేను కూడా మార్చబడి దేవుని దగ్గరికి అనేకులను తీసుకురావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఎప్పుడైనా ఎవరిని అడుగుతారు? వచ్చి పాస్టర్ల దగ్గరికి అడుగుతారా? అడగరు. అయ్యా మాకు అది లేదు, అనారోగ్య సమస్య ఉంది, వాళ్ళ కొరకు మీరు ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నావయ్యా, మీరు కుటుంబ సమస్యలు అయ్యా ఒకరికొకరు పొసగట్లేదు, మీరు ఈ 3 తప్ప మనం ఫేస్ చేసే కష్టాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి మీరు. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు మాట్లాడతా ఎంత కాలం అనే మాట మీద నీవు క్రీస్తు మీద ఆధారపడి క్రీస్తు వైపు చూస్తే, అందుకే నాకు ఒక పాట చాలా ఇష్టం. నీవు లేని
రోజంత రోజునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా, నీవు లేని రోజంత రోజునా, నీవు లేత బ్రతుకౌనా. జీవజల ఊటలు ప్రభు నీవే, మార్గమున్ సత్యమున్ ప్రభు నీవే. జీవజల ఊటలు ప్రభు నీవే, మార్గము సత్యము ప్రభు నీవే. నా తోడు ఉండు ప్రభు నీవే, నా సంతసం ప్రభు నీవే. నీవు లేని రోజంత రోజునా, నీవు లేని బ్రతుకంత బ్రతుకౌనా. హల్లెలూయా. The day without Christ in your life is not at all calculated a day. నీ క్రీస్తు లేని రోజు నీ జీవితంలో రోజే బ్రతుకే, ఇది తెలుసు మనకి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు అయ్యగారు చెప్పిన మాట నిజంగా మీకు అర్థమైతే ఎంత కాలం అని ప్రశ్న వేసుకుంటే ఈజ్ ఈక్వల్ నీ ఆన్సర్ నీ జీవితానికి వచ్చేస్తుంది. ఆమేన్. నా భక్తి, నా నడవడిక, నా ప్రవర్తన, నా మాట, నా మాదిరికరమైన జీవితము వాక్యానుసారముగా నేను ఉన్నానా లేదా అనేది ఎవరి మట్టుకు వాళ్ళకి ఏమొస్తుంది, మనస్సాక్షి పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయనకు వచ్చాడు, ఇలాగే బతికాడు, చాలా కాలం బతికేశాడు, పాపములోనికి ప్రేరేపించబడ్డాడు, శోధనలోనికి ప్రేరేపించబడ్డాడు. ఆయనకి ఆ మనసు రాలా. ఆమేన్. వాళ్ళ అమ్మకు వచ్చింది ఒక భయంకరమైన ఆలోచన, ఆశీర్వాదమును దొంగిలించే ఆలోచన. మీ సంఘమును చూడగానే, మీ అయ్యగారిని చూడగానే మీరు ఆత్మీయతలో చాలా బలంగా కట్టబడుతున్నారని నాకు అర్థమైపోయింది. ఆమేన్. ఆత్మీయతలో మీరు చాలా బలంగా, ఇలాంటి సేవకులు దొరికారంటే జుర్రుకోవడం మీకు చేత కావాలి. సేవకులు సరైన వాళ్ళు దొరికినప్పుడు ఆ సేవకుడిని సంఘము వాడుకోవడం చేత కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో మా సేవకులు ఇక్కడ నిలబడేదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉంటే నీలో ఉజ్జీవం ఉండదు, అభిషేకం ఉండదు, మార్పు ఉండదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, పరిశుద్ధాత్మతో కార్యములు బలంగా చేయలేవు. నీ జీవితము ఎలా ఉండదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా నామకార్థంగానే ఉండదు తప్ప యు విల్ నాట్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని బలమైన అభిషేకముతో లేక శక్తితో నింపబడవు. నింపబడే సంఘముగా ఉండాలంటే సంఘమునకు ఇచ్చిన సేవకుడు బలవంతుడు ఉన్నప్పుడు సంఘము కూడా బలముగా మార్చబడాలి. ఆమేన్. ఏ విషయంలో మార్చబడాలి? సంఘ విషయాల్లో మార్చబడాలి, పరిచర్యకు సహాయం చేసే విషయాల్లో మార్చబడాలి, పరిచర్యకు ముందుకు తీసుకెళ్లే విషయాల్లో మార్చబడాలి. కాపరి గురించి, కాపరి వెనక ఏ విధముగా నడవాలో అనేక విషయాలలో వారిని వారు ఏం చేసుకోవాలి, మలచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. The congregation should be follow according to the will of the pastor, because ఆయన బలమైనటువంటి వాక్యాభిషేకముతో నింపబడిన దైవజనుడు గనుక ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తే ఆయన చూసినట్టే ఉండాలి. హల్లెలూయా. మీరు ఎక్కడ వారండి? వారు ఫలానా సంఘం వారండి. ఆ పాస్టర్ గారిని బట్టి మీకు అర్థం కావట్లా. ఒక ఆయన పరిగెత్తాడు, వాళ్ళ అమ్మ ప్రోద్బలంతో పరిగెత్తాడు, ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మీకు ఆ స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడు? యాకోబు పాపం చేశాడా? ఎందుకు? why God changed Jacob as Israel. యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు ఎందుకు మార్చాడు? దేవుడు ఒక్కసారి మార్చితే ఆ పేరు బలం ఎంత బలంగా ఉంటుందంటే ఇవాళ ఆ దేశం అంటే భయపడిపోతుంది, ప్రపంచము భయపడదు. ప్రపంచంలో ఏ దేశానికి దేవుడు పేరు పెట్టాడా? పెట్టలా. ఒకదానికి పేరు పెట్టాడు ఒక ఆయనకి, ఆ పేరు దేశపు పేరుగా మార్చబడింది.
ఆ పేరు దేవుని చేత పరచబడింది కనుక ఆ పేరులో బలం ఉంది, ఆ పేరులో అభిషేకం ఉంది, ఆ పేరులో శక్తి ఉంది, ఆ పేరులో భయం ఉంది. ఆ పేరు తలుచుకుంటేనే దేవాది దేవుడైన ఆ యొక్క బలమైన దేవుడు ఆ బలవంతుడుగా అనేక మందికి ఎలా కనిపిస్తాడు? నేను ఆశీర్వాదకరముగాను గంభీరముగాను కనిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని అంగీకరించి ప్రకటిస్తున్న వాక్యమును వినే ప్రియ సంగమా, నీవు బలవంతురాలుగా మార్చబడాలి. ఎంత కాలము వింటున్నావు? ఎంత కాలము నుంచి భక్తి చేస్తున్నావు? ఎంత కాలము నుంచి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు? వాక్యము వింటూనే ఉంటాం, నీకు వాగ్దానాలు ఉంటానే ఉంటాయి. ఆమేన్. నువ్వు దీవించు 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 అని అడగక్కర్లా. వాగ్దానములు ఆకాశములు నిలిచి ఉన్నాయంట. ఎందుకో తెలుసా? నీవు తీసుకుంటావని. ఆమేన్. నీకు అపాయమేమీ రాదు, వాగ్దానం. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమో. కరోనా ఎంతమంది చూశారు? కరోనా టైంలో మీరు పుట్టారు కదా, చెప్పండి అమ్మా. కరోనా టైంలో పుట్టారు కదా, పుట్టిన మీరు కరోనా చూశారు కదా, టీవీల్లో శవాలను చూశారు కదా అమ్మ, చూసారా? మరి మనం ఎక్కడ ఉన్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. కరోనా మరణం వచ్చింది, మరణం వెళ్ళిపోయింది, కానీ ఆ మరణం నిన్ను నన్ను తగల. కారణం ఏంటో తెలుసా? నువ్వు మార్చబడిన ఇశ్రాయేలువి, నువ్వు బలవంతుడవు, బలవంతురాలవు కనుక దేవుని శక్తి నీ మీద ఉందంటే నువ్వు దేవునికి అనుకూలముగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. తల్లి చేత రెట్టబడి, అయ్యమ్మా ఏం చెప్తున్నావమ్మా, నాన్న తడివి చూస్తాడేమో, నన్ను శాపం వస్తుందేమో, అది కాదేమమ్మా నాకు భయం వేస్తుందమ్మా అన్నాడు. ఎలా? ఆమేన్. నువ్వేం చేయక్కర్లేదు, నేను చెప్తున్నా కదా, అవన్నీ నేను చూసుకుంటా. అవన్నీ నేను. యాకోబుకు పుట్ల మనసు ప్రేరేపించబడ్డాడు. సాతాను నిన్ను ప్రేరేపించబడింది. ఆ ఒక్క ప్రేరేపణ దేవుని యొక్క ఇంటి నుండి అన్యులో ఉన్నటువంటి అన్యాచారముతో నామకరణం ఉన్న ఇంటి వైపుకి 20 సంవత్సరాలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 20 సంవత్సరాలు. ఆమేన్. 14 సంవత్సరాలు అమ్మాయిల కోసమే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆస్తి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 20 సంవత్సరాలు. ఎంతకాలం 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 అంటే లేయా కోసం 7 సంవత్సరాలు. ఆమేన్. రాహేలు కోసం 7 సంవత్సరాలు. ఇంకా నాకేం లేదు, ఎట్ట పోషించాల, ఇంకొక 6 సంవత్సరాలు. దేవుడు వృధా అయిపోయింది. కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రం ఆయన మీద నిలిచి ఉంది. ఆయన ప్రేరేపించబడ్డాడు కానీ, యాకోబుగా ఉన్నాడు కానీ అన్నను మోసం చేయని ఉద్దేశం ఆయనకు లేదు. ఆశీర్వాదం దొంగిలించాలని ఉద్దేశం లేదు. కానీ తల్లి చేత ప్రేరేపించబడ్డాడు. అక్కడ ఒక మాట, నీవు దీర్ఘాయుష్యవంతుడు, నీ తల్లిని తండ్రిని వాళ్ళ అమ్మ మాట చేశాడు. అక్కడ వాగ్దానం ఫుల్ఫిల్మెంట్. కానీ పారిపోవాల్సి వచ్చింది. ఏమొచ్చింది? పారిపోవాలి. నువ్వు వెళ్ళిపో. ఆ పారిపోయే ఆ దిక్సూచి కూడా, ఆ దారి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరింట్లో ఉండాలో, ఏ ప్లేస్ లో ఉండాలో తల్లే చెప్పేసింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ స్థలము నుండి ఇస్సాకు దేవుని చేత అభిషేకించబడిన ఆ స్థలము నుండి, ఆ ఇంటి నుండి నామకార్థపు ఇంటి వైపు వాళ్ళ అమ్మ పంపించింది. కానీ యాకోబును దేవుని కృప వీడల. ఎంత కాలం నేను ఉన్నానని ఆలోచించుకున్నాడు. చెప్పకూడదు తెలుసండి. How long I will away from my God's power? How long I have been thrown with my worldly desires away from God? దేవుని బలమైన శక్తి నుండి ఎంతకాలం వెళ్ళిపోయా. మరణం వెంటాడింది, కన్న వెంటాడాడు, భయము, ఆందోళన, ఏం జరుగుతుందో. ఇక్కడికి వచ్చేసరికి అంత లస్ట్. ఆ లస్ట్ అయిపోయిందంటే మోసం అక్కడ మామ చేశాడు. ఆ మోసం తీర్చేసరికి ఆయన ఎలా పోషించుకోవాలని లోక సంబంధమైన వాటి కొరకు 6 సంవత్సరాలు అక్కడ కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆయన. ఆమేన్. ఏం చేశాడు? ఎందుకో తెలుసా? ద జాకోబ్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నీవు నేను కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాము కనుకనే కరోనా వచ్చింది, కరోనా వెళ్ళిపోయింది, నీవు నేను సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వచ్చాడు ఎబ్బేకి రోగు దగ్గరికి. ఎంతకాలం నేను నీకు దూరంగా ఉన్నానయ్యా, ఎంతకాలం లేయ కొరకు బతికా, ఎంతకాలం రాహేలు కొరకు బతికా, ఎంతకాలం ఆస్తి కొరకు బతికా, ఇంతకాలములో నువ్వు ఎప్పుడు కూడా నన్ను శిక్షించలేదు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు.
ద రిపెంటెన్స్ స్టార్టెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జాకబ్. రిపెంటెన్స్ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఎప్పుడైతే పశ్చాత్తాపము రావలసిన విధముగా ఒక వ్యక్తి హృదయంలోనికి వస్తుందో అప్పుడే దేవుని శక్తి నువ్వు చూస్తావు. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపము రావలసిన విధముగా నిన్ను నీ హృదయమును పిండేసేయాలి. హల్లెలూయా. ఇట్ హస్ టు క్రాష్ యువర్ హార్ట్. ఈ పిండినప్పుడు ఆ పశ్చాత్తాపములు నీ పాపములు ఎంత కాలమును దేవుని నుంచి దూరముగా ఉన్నావో నిన్ను చూసుకున్నప్పుడు నీ మీద నీకే అసహ్యం వచ్చి, ప్రభువా ఐఎమ్ జీరో, నేను సున్నా నాయనా, I'm just zero. I just wasted my time. I just attended the church very lukewarmly. నామకార్థముగా అటెండ్ అయ్యాను ప్రభువా. నీ దాసుని ఇచ్చావు, వాక్యం ఇచ్చావు, బలపరిచావు, హెచ్చరించావు, ఆదరించావు, రక్షించావు, కాపాడావు, సహాయం చేసావు, పోషించావు, పాలించావు, ఆయుష్ ఇచ్చావు. అయినప్పటికీ నేను దూరంగానే ఉన్నా. Hallelujah. 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 You know why? The God whom you're serving is a God of mercy. నీవు ఆరాధించుచున్న దేవుడు ప్రేమ కలిగిన, కరుణ కలిగిన, జాలి కలిగిన దేవుడు. He has been waiting for that type of repentance. అటువంటి పశ్చాత్తాపం కొరకు జాకోబ్ జీవితం ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఆ పశ్చాత్తాపంతో ఒక అద్భుతమైన ఇద్దరి మధ్య ఒక మాట జరిగిందో చెప్పి ముగించేస్తాను నేను. ఆదికాండం 32:26 వచనంలో అంటాడు, తెల్లవారుచున్నది గనుక నీవు నన్ను పోని అంటే. ఆమేన్. తెల్లవారుచున్నది గనక నీవు నన్ను పోని అంటే అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని, అసలు ఎవరన్నా అంత ధైర్యం చేస్తారండి? హల్లెలూయా. దేవునికి ఒక మనిషికి జరుగుతున్న మాట. అక్కడ ఎవరు రూపమే కనిపించట్లా యాకోబుకి. యాకోబుకి రూపం కనిపించట్లా. ఆత్మతో మాట్లాడుతుంది. ఆమేన్. ఆ రిపెంటెడ్ స్పిరిట్ తో మాట్లాడుతున్నప్పుడు ఆత్మస్వరూపైన దేవుడు ఆ రిపెంటెడ్ ఆత్మకి ఆన్సర్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మాట్లాడితే తెగించాడు. ఇప్పుడు ఇక్కడ ఏం తెగించాడు? తెల్లారుతుంది నన్ను పోనాయి, అసలు నీ పశ్చాత్తాపం నా వల్ల కాట్లా, నేను దాటి వెళ్ళకపోతున్నా అన్నట్లుగా దేవుడు మాడదా. ఏం తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడండి? చెప్పండి. దేవుడు ఎవరైనా సర్వ సృష్టిని సృష్టించి మహాకాశములు పట్టజాలనంత విస్తీర్ణత కలిగిన ఆ దేవుడు ఆకాశమున సింహాస భూమినా అంటే ఆకాశం మీద కూర్చుని భూమి నా పాదం మీద కూర్చున్నాడు. అయ్యగారు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ బాడీ ఎక్కడి నుంచి ఎంత ఉండాలా? అర్థమైందా మీకు? ఆకాశం మీద కూర్చున్నాడు. ఇంకెంత ఎంత ఉంటాడు? భూమి పాదం. హల్లెలూయా. ఇంతటి వైశాల్యం కలిగిన దేవుణ్ణి ఈ మట్టితో, ఆమేన్, తినేది మట్టి, వచ్చింది మట్టి నుంచి, చస్తే అయ్యేది కూడా మట్టే. ఈ మట్టి మనిషి ఆ దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తావు? ఇక్కడి నుంచి కదలాలంటే ఫుల్ వర్డ్. నువ్వు దీవిస్తే గాని నిన్ను పోనేను. సర్వ సృష్టికి ఊపిరిచ్చింది ఎవరు? అరే నీ ఊపిరి మన కోపం పెచ్చపెచ్చగా ఏమన్నా నాకు కోపం వచ్చిందండి అంటాం. ఆయన ముచ్చటపడిపోతున్నాడు. వెళ్ళనేమని అంటాడండి. ఎందుకు వెళ్ళనేమని అంటున్నాడు తెలుసా? యాకోబులో వచ్చిన పశ్చాత్తాప మనసు యొక్క ఆ పరిణితి, ఆ పరిపూర్ణత, ఆ సబ్మిషన్, ఆ హంబుల్నెస్, ఆ ఒప్పుకోలు, అవన్నీ దేవుణ్ణి ముగ్ధుడు చేసి అక్కడి నుంచి ఇంచుకోవడానికి కదలేకపోయాను. నన్ను బోనీరా అంటే నేను బోనయ్యా నిన్ను అంటే యాకోబుకి దేవునికి మధ్య మాటలను గాని దేనినైనా ఫిర్యాదు చేయగలిగే స్థాయిలో సాతాను గడికి ఎక్కడ యాకోబు హృదయములోనున్న ఆ స్థలము లేదు గనక యాకోబు మీద ఎలా దీవిస్తావు, వెళ్ళిపో నువ్వు అనే ఫిర్యాదు సాతాను చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆమేన్. నో స్పేస్. నీ జీవితంలో, నా జీవితంలో కూడా సాతాను మన మీద ఫిర్యాదు చేయకుండా ఉండే స్థాయిలో నీ పశ్చాత్తాప హృదయంతో నువ్వు దేవుని దగ్గర లొంగితే నిన్ను దాటి దేవుడు వెళ్ళడు. ఆమేన్. దేవుడు దాటి వెళ్ళడు. వెంటన్నాడు వెళ్ళిపోరు. కాదు నేను వెళ్ళలేవను. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట. ఆఖరికి ఏం చేశాడు? నువ్వెవరివి అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వెవరివి? నీ పేరేంటంటే నా పేరు
యాకోబు. కానీ దేవునికి ముందే తెలుసు, ఎందుకంటే ప్రేరేపించబడి వచ్చాడు. భయపడి ఆ యొక్క పరిస్థితి పారిపోయాడు. తనకు తానుగా పుట్టింది, నెట్టబడ్డాడు. సాతాను కార్యం. కానీ ఈ బిడ్డ ద్వారా కదా నేను అద్భుతాలు, కాబట్టి నిన్నే నేను వాడుకుంటానని అక్కడ నుండి ఆ పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే గమనించాడో, నువ్వు యాకోబువు కాదు కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఆమేన్. ఎన్ని గోత్రాలు వచ్చినాయి? ఇప్పుడు నీవు కూడా ఇశ్రాయేలువే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నుంచి కూడా 12 నక్షత్రాలు బయటికి రావాలి. హల్లెలూయా. ఆ నక్షత్రాలు రావడానికే నీకు ఆత్మఫలాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, వాక్యోపదేశకులు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, బలపరుస్తున్నాడు. ఈ వాక్యమును నీవు అద్భుతముగా అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చి బలవంతునిగా మార్చబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎంత కాలము నేను దేవునికి విరోధముగా ఉన్నాననే ప్రశ్న నీలో వస్తే ఆన్సర్ 0 వస్తాయి. ఈ రోజు నుంచి నా బ్రతుకు కాలం అంతా ప్రభా ఎంత కాలం తీస్తే అంతకాలము నేను ఇశ్రాయేలుగానే ఉంటా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే నేను పాట రాసుకున్నా. అనేక మంది అంటూ ఉంటారు, బాధలు వచ్చేసి ఇబ్బందులు వచ్చినాయని. ప్రభుని విడచి పాపము వలచి ఎంత దూరమేగెదవు, ఎన్ని నాళ్ళు తిరిగెదవు. ప్రభుని విడచి పాపము వలచి ఎంత దూరమేగెదవు, ఎన్ని నాళ్ళు తిరిగెదవు. పడతిని వలచిన సంసోను పాపములో పడిపోయెను, కన్నులు 2 కోల్పోయి కానని అంధుడై మరణించే. ధనమును ఆశించిన యూదా సత్యమునే అమ్మి వేసెను, చేసిన పాపం ఎరిగిన వాడై ఊరి వేసుకుని మరణించే. కలువరిలోని క్రీస్తును కనుమా శ్రమలు నీకై సహించెను, కరములు చాపి పిలచుచుండే పరుగిడి రమ్ము సోదరా, పరుగిడి రమ్ము ఓ సోదరి. ప్రభుని విడచి పాపము వలచి ఎంత దూరమేగెదవు, ఎన్ని నాళ్ళు తిరిగెదవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన వాటికి గతించిన కాలమే చాలు. ఆమేన్. ఎంతకాలం వ్యర్థం, ఎంతకాలము భక్తి, ఎంతకాలము నామకార్థం, ఎంతకాలము నటన, ఎంతకాలం వాటన్నిటికీ ఈ రోజే ఫుల్ స్టాప్. ఆమేన్. హల్లెలూయా. సంఘములో దేవుని దాసు బలముగా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నీవు ప్రతి ఆదివారము ఈ వారములో నా జీవితంలో నేను విడిచిపెట్టింది ఏంటి, నా బలహీనత ఏంటి, ఎంతకాలం నుంచి ఆ బలహీనతలో ఉన్నా నేను విడిచిపెట్టానా లేదా, మరలా దేవుని యొక్క మందిరమునకు వెళ్ళినప్పుడు వాక్యము సెలవిచ్చింది కదా, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను వాడి వల్ల ఎంతకాలం నుంచి బాధపడుతున్నావు, ఎంతకాలం నుంచి మోసపోతున్నావు, దేనిలో ఎందుకు, దేవుని చిత్తానుసారమా లేక లోకానుసారమా? లోకానుసారమైతే యాకోబు వదిలినట్టున్నావు, ఎబ్బేగ్రేవు దగ్గర వదిలేసేయి, నీవు ఇశ్రాయేలుగా మార్చబడతావు. నీ నుంచి 12 నక్షత్రాలు బయటకు వస్తాయి. అందుకే ప్రభువా, ఇంకా నేను ఐ విల్ నో మోర్ వేస్ట్ మై టైమ్ బికాస్ ఐ లవ్ యూ మై జీసస్. యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నిజంగా ప్రేమిస్తే యూ విల్ బి లైక్ ఎ షైనింగ్ స్టార్. నువ్వు ఆ ప్రకాశించు నక్షత్రం ఉంటావు. ఐఎమ్ సీయింగ్ దిస్, దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దిస్ చర్చ్ విత్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. అనేక మంది సమూహంలో ఈ మందిరం మీకు చాలదు. యు ఆర్ గోయింగ్ టు బై ద న్యూ ల్యాండ్ ఫర్ ద మినిస్ట్రీ.
I can do. The Bible says that God declares right now. ఇక్కడ మంచి ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివసించదును. అసలు వాగ్దానం అయ్యగారి దగ్గర ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. This is the place which I wanted to be here, and I live my presence every second without fail. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, ఇప్పుడు ఆఖరి మాట, ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటే ఏంటి? ఒక అగ్గిపుల్ల అడవికి వెళ్ళి బాగా మండిపోయి అగ్గిపుల్ల వేస్తే అడవి కలుగుతా, ఒక చెట్టు కలుగుతా. అగ్ని మంటలు జరుగుతుంటాయి తాటేగిళ్ళు పెట్టినప్పుడు. ఇప్పుడు తాటేగిళ్ళు లేవులేండి. ఒక తాటేగిళ్ళు అంటుకుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా మిగతా కూడా అడ్డుకొని అంటారా? అనుకోరు. ఏం చేస్తారు? బిందెలతో నీళ్ళు తీసుకెళ్ళి పారేస్తారు. ఎందుకని ఒక్క అగ్గిపుల్ల ఇళ్ళన్నిటినీ కాల్ చేస్తాయి. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అగ్గిపుల్ల. ఆమె నీవు కాలితే ఊరంతా కాలుతాయి, నీ పక్కోళ్ళు కాలుతారు, వాళ్ళు కాలితే సంఘానికి వస్తారు. సంఘానికి తీసుకొచ్చి నువ్వు జత చేస్తే వాక్యోపదేశం ద్వారా, దైవజనం ద్వారా వారు బలపరచబడతారు. ఆ క్రెడిట్ దేవుడు నీకు ఇస్తాడు. ఆ విధముగా దేవుడు సంఘమును దీవించును గాక. ఎంతకాలం నుంచి నువ్వు మామూలుగా ఉన్నావో తెలియదు కానీ బలమైన వాక్యము దేవుని దయసుందర విన్నావు. ఆ ప్రకారము దేవుడిని దీవించును గాక. దేవుడి మాటలను దీవించి ఆ సంఘమును, మరి అయ్యగారిని, అమ్మగారిని, బిడ్డలను, మీ సంఘమును సమస్త విషయంలో దీవించును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. సమయం అయ్యగారికి వందనాలు. కొంచెం ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నా క్షమించండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఐ లవ్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్. ప్రేమించిన మా ఘనమైన పరలోకపు తండ్రి, యు ఆర్ ద గాడ్ ఆఫ్ పవర్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ అనాయింట్మెంట్, you are the God of provide, you are the God who can do the miracles, you are the God of deliverance. So raba shikli mandara mauri, oh rikatara la rama shikli. ఇదిగో నాయనా, మీ యొక్క చిత్తము, మీ ప్రణాళిక, ఉద్దేశము గొప్పది ప్రభువా. నీకు ముందుగా వెళుచుమెట్టగా నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. భయపడకు, నిన్ను విడువని ఎడబాయిన దేవుడను. రహస్యమందున మరుగైన ధనమును నీకు ఇస్తా. నేనే పిలుచుకున్నాను గనుక నేనే నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఈ దర్శనముతో మీ సేవకుని ప్రభువా ఈ స్థలమందు నాయనా మీరు నియమించారు. ఇక్కడ నుండి అనేక శాఖలు బయలుదేరును గాక. 500 మందికి కావిడితో నీటి మోసే ఆ పరిస్థితి నుంచి ఇప్పటి వరకు నీ యొక్క వాక్యమును బలముగా ప్రకటించగలిగేటువంటి స్థాయిలో మార్పు చెందించి రూపాంతరము చెందించిన దేవా, నీ సేవకుని ఇక్కడికి ఏ పిలుపుతో, దర్శనముతో తీసుకొచ్చావో యేసు నామములో నా సేవకుని మాటను రూఢీపరచువాడను నేనని చెప్పిన ప్రకారం మీరు నాకు ఇచ్చినది కారణమని ఐఎమ్ రిలీజింగ్ ద మైటీ ప్రాఫెసీ ఓవర్ దిస్ ప్లేస్ టు బి బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఓ రకబాతి రిషకంద రబా రిమాకోరా. Be filled with the power of the blood of Jesus. Deliverance in the name of Jesus. Fulfillment in the name of Jesus. Prophecy fulfillment in the name of Jesus. ఇదిగో నాయనా, ఈ సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాను, సేవకురాలను బట్టి ప్రార్థిస్తున్నాను, బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, పరిచర్ను బట్టి ప్రార్థిస్తున్నాను. మీ చిత్తము నెరవేర్చుకునే దేవుడవు. నీకు ముందుగా వెళుచు మెట్టగొన స్థలములను సరళము చేస్తా అయ్యా. ఆ ఎత్తు పల్లములు సరళము చేయండి. ప్రతి శోధన, ప్రతి అడ్డుపడను బంధిస్తున్నాను. ప్రతి గడిబిడి ఆత్మలను, పిరికి ఆత్మలను, కలవరపరచు దురాత్మలను, వాటి బలమును, వాటి జీవమును నజరేయుడని యేసు నామములో శపించి గద్దిస్తున్నాను. సంఘమును దీవిస్తున్నాను ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతనమైన స్థలము, అద్భుతమైన లెట్ దేర్ బి మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. అనేక జన సమూహములతో మీ దాసునికి ఆల్రెడీ మీరు దర్శనం ఇచ్చినట్టు చూపిస్తున్నారు. ఆ దర్శనము యేసు నామములో జరుగునుగాక. ఓ రిబా లీకాందరా మషికిందరా బౌ రిక్రమా. ఫిల్ ఎవ్రీవన్ లార్డ్. మీ బలముతో నింపండి. ఎంత కాలము మేము ప్రభువా మా కొరకు, మా కుటుంబాల కొరకు, మా అవసరం కొరకే పాటుపడకుండా ప్రతి వారు వారి సొంత కార్యములను చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యములను చూడరు.
అని మీ లేఖనము చెప్పింది. ఇక నుంచైనా ప్రభువా మీ కార్యములను చూడగలిగేటువంటి స్థాయిలో సంఘమును విశాలపరచండి. సంఘమునకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి ద్వారా అనేక మందిని ఎక్కడికి వెళ్లకుండా ఆయా ఇంటిలో ఉండిపోయి వారిని సంఘమునకు వారి ద్వారా నడిపించి సేవకునికి అప్పచెప్పాలని మంట యేసు నామములో సంఘమునకు విడుదల చేస్తున్నాను. ఓ రాబా శంద రాబా వారి ప్రతి విధమైన మొక్కుబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, దశమ భాగములు పరిచర్యలో తోడ్పడినట్లు సాతాను బంధకములలో సాతాను మనసుతో వారు నింపబడకుండా ప్రభువా ఇది నాకు దేవుడిచ్చిన మందిరము, నా మందిరములో ఆహారం ఉండునట్లు ఈ 10వ వంతును మీ మొక్కుబడి తీసుకొని రండి అనే వాగ్దానములను ప్రతి విశ్వాసి హృదయములో బలముగా పునాది వలె స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. Fill Lord with your mighty power. Yes Lord, it is your will. అయ్యా మీరు ఎందుకు తీసుకువచ్చారు మిమ్మల్ని అడిగారు నాయన. అనేక విషయాలు తెలియచేశారు, మీకు వందనాలు. రానున్న కాలంలో బలమైన పరిచర్య మీ దాసుని ద్వారా జరుగునుగాక, దర్శనములు నెరవేరునుగాక, ప్రవచనములు నెరవేరునుగాక. మీ పిలుపు ఏ రకముగా తీసుకొని సరెండర్ అయి నీ దాసుని పరిచర్యకు వచ్చాడో ఆనాడు నుండి మీ చిత్తములో దాగి ఉన్న సమస్తమైన మేలులు యేసు నామములో విడుదలవునుగాక. అయ్యా మీరందరూ దీవించి ఆశీర్వదించమని, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ మీరు బతుకుతారని మీ సేవకుల ద్వారా మాట్లాడారు. అవునాయన మా బ్రతుకులో వ్యర్థం, అనవసరం, పనికి మాలినవి, లోకము, వాటిని ప్రేమించే మనస్సు, సాతాను మోసం మా హృదయాన్ని ఏలుబడి చేయకుండా ఇదిగో తండ్రి యాకోబు వలె పశ్చాత్తాపము కలిగి ఆ పశ్చాత్తాప మనస్సుతో మీ దగ్గర నుంచి ఆశీర్వాదము మా పేర్లే మార్చబడే విధముగా బలవంతులుగా మార్చబడి కృప చూపించమని మీ సేవకుని కుటుంబాన్ని పరిచర్యను సంఘమును సమస్తమును మీ అధికారంగా అప్పచెప్తూ ఎదురాడు ఆత్మలను, తిరుగుబాటు ఆత్మలను, అడ్డగోలు ఆత్మలను యేసు నామములో బంధిస్తూ సకల ఘనత ప్రభావ మహిమలు మీకు ఆరోపిస్తూ ఇదిగో ఈ దీన దాసుని నాకు ప్రభువా ఈరోజు ఇక్కడ నిలబడి అనుకున్న రీతిగా మీరు నడిపించి మీ వాక్కును పలికి కృపించినందుకు మీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తుతులు చేస్తూ నన్ను నా కుటుంబ పరిచర్యను కూడా మీరు దీవించి మహిమ పొందుమని మమ్మల్ని అందరినీ మీ అధికారంగా అప్పచెప్తే యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాం. దయ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసముల బాంధవ్యములు సదాకాలము అలు పెరగని బలమైన పరిచర్య చేస్తున్న ఆయన దీన దాసులకు, దాసులకు, బిడలకు, కుటుంబానికి, సంఘమంతటికి ఆయన మెదిరిచిన దర్శనమునకు ఎల్లవేళలా తోడై ఉండి ఆయనే బహుబలమైన కార్యములు ఆయన దాసుని ద్వారా సంఘము ద్వారా జరిగించి మహిమ పొందుకొని బలమైన కార్యములతో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.